ప్రైజ్ ది లార్డ్. టుడేస్ వర్డ్. ఈరోజు వాక్యము మే నెల 12వ తారీఖు 2025. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 9వ వచనము. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాలను ఆపడం ఎవరి తరమూ కాదు. దేవుడు దీవిస్తే ఆ దీవెనలను ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. దేవుడే మనకు ఆశీర్వాదాలను అనుగ్రహించేవారు. భూమిని దర్శించి దాన్ని తడుపుతున్నారు. మహదైశ్వర్యము కలగజేయ దేవుడు ఆయనే. నది నీళ్లతో నిండి ఉన్నది. ఏ నది? దేవుని నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత ధాన్యము దయచేయుచున్నావు. ఆయన కార్యములు ఎంత గంభీరమైనవి కదా. దేవుని ప్రేమ షరతులు లేనిది మరియు శాశ్వతమైనది. ఆయన మంచి మరియు చెడ్డ వ్యక్తులకు సమానంగా వర్షాన్ని ఇస్తారు. అక్రమ సంపాదన పూర్తిగా సంతృప్తినివ్వదు. కానీ దేవుడు మనలను ఆశీర్వదించినప్పుడు ఆయన ఆశీర్వాదంతో దుఃఖాన్ని కలుపరు. ప్రాపంచిక సుఖాలు ఇవ్వలేని గొప్ప ఆనందం దేవుని ఆశీర్వాదాలు ఇస్తాయి. నిజాయితీతో వచ్చిన డబ్బు మనస్సాక్షిని పవిత్రంగా ఉంచుతుంది. అటువంటి వారికి ధాన్యాన్ని అందించడానికి దేవుని ప్రవాహాలు నీటితో నిండి ఉంటాయి. వచనం 13లో చెప్పబడినట్టుగా పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. కనుక దేవుని మీద ఆధారపడిన వారు, మనసాక్షి కలిగి సంపాదించేవారు దేవుని యొక్క ఆశీర్వాదములను నిండుగా మెండుగా పొందుకుంటారు. చిరునవ్వు నవ్వు రాబోయే వారం మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, మరి ఒకసారి కొత్త వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు ప్రభువా. ఈ రాబోయే వారమంతా కూడా మాకందరికీ ఆశీర్వాదకరంగా ఉండనట్లు చేయండి. మీ యొక్క సమృద్ధి దీవెనలతో మమ్మల్ని దీవించండి. మా దీవెనలు మాకే కాదు, ఇతరులకు కూడా దీవెనకరంగా, మా జీవితాలు ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండేటట్లు చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.